మీరు ఏ ఇష్యూ అయినా పోతా ఉన్నారు. ఇష్యూ టేకప్ చేసి ముందుకు పోతా ఉన్నారు కదా! ఇది నిజంగా అక్కడ సమస్యను పరిష్కరించడం కోసమా? లేకపోతే మీ స్వలాభం కోసమా? బరాబర్ సమస్యను పరిష్కారం చేయడం కోసమే. పరిష్కారం అయితదా కాదా తర్వాత సంగతి. కానీ అందులో మీ స్వలాభం ఉన్నదా లేదా? సులభం దేనికున్నది ఏడ ఉన్నది అనుకుంటున్నావు? పొలిటికల్ ఎజెండా, ఎక్కడ పొలిటికల్‌గా ఏమన్నా పొలిటికల్ ఎజెండా కావాలంటే ఇంతకుముందు ఎప్పుడో నేను అయిటోని కదా. నాకు నేనేందో కొత్తగా నిన్న మొన్న వచ్చి ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ అట్లా పెట్టొచ్చిన బాపతోలం కాదు కదా. నేను మా ఫాదర్ నుంచి మాది పొలిటికల్ ఫ్యామిలీ. మా నాన్న ఫస్ట్. మరి ఎందుకు కాలేకపోయినరు మీరు? నాకు పెద్దగా దానికన్నా సమస్యలు ఎక్కువ. నాకు తెలంగాణ మీద ఇంట్రెస్ట్. తెలంగాణ మీకు ఎమ్మెల్యే కావాలి, ఓ ఎమ్మెల్సీ కావాలి, లేకపోతే ఓ రాజ్యసభ మెంబర్ కావాలి, ఇట్లాంటివి ఏం లేవా? నాకు లేవు, అస్సలే లేవు. కానీ ఇప్పుడు ఒకవేళ అవకాశం వస్తే అవుతారా? ఇప్పుడు ఆ పార్టీలకు పోయి అయ్యే అవు నాకు అసలు ఇష్టం లేదు. ఎందుకంటే ఆడిపోతే బానిసత్వం చేయాలి. ఇలా ఏ సమస్య గురించి మాట్లాడాలంటే మాట్లాడే పరిస్థితి లేదు కదా. తెలంగాణలో విగ్రహాలు పెడుతున్నారు అని అంటే అస్తిత్వానికి అడ్డొచ్చినప్పుడు పోయి మాట్లాడాలంటే మాట్లాడని పరిస్థితి. నోరు మూసుకొని కూర్చోవాలి. వెలుగుమట్ల ఇన్సిడెంట్ జరిగింది, వెలుగుమట్ల గురించి మాట్లాడద్దు, ఇండ్లు కొడితే మాట్లాడద్దు, సపోర్ట్ చేయాలి. లేదు నువ్వు నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇస్తలేవు అని చెప్పని అడిగే పరిస్థితి ఉండదు. ఇలా విషపు కూడు తినుకుంటా పిల్లలు, చిన్న పిల్లలు 100 మందికి పైన చచ్చిపోయినరు. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా. పోయిన గవర్నమెంట్ చచ్చిపోయారు, ఈ గవర్నమెంట్ లో కూడా. లాస్ట్ గవర్నమెంట్ లో ప్రజల పక్షం ఉన్నాము, ఈ గవర్నమెంట్ లో కూడా మళ్ళీ ప్రజాపక్షం ఉండే కొట్లాడినాం కదా. సో ఇటువంటి ఏ ఇష్యూస్ అయినా నోరు మూసుకొని కూర్చోవాలి.